అయితే రేవంత్ గారు కూడా నిన్న ఏపీకి వెళ్ళారు. ఏపీలో కూడా ఆయన కార్యక్రమం ముగింపు సభలో కూడా ఆయన ఇవే కామెంట్లు చేశారు. కడపలో బై ఎలక్షన్ వస్తాయని చెప్పి కామెంట్లు వస్తూనే ఒకవేళ వస్తే కడపలో మరలా మా కాంగ్రెస్ జెండా ఎగరడానికి గల్లీ గల్లీ తిరుగుతాను, ప్రతి ఊరు తిరుగుతాను, ఢిల్లీలో మరలా కడప యొక్క రాజకీయం అంటే ఏందో చూపిస్తాము, ఢిల్లీ లెవెల్లో సాటి చెప్తాం అనేటువంటి. ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి, గల్లీ గల్లీ తిరగడానికి, అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినరో, ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం. మీరందరూ కలిసి రండి, మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఈ విషయంలో ఖచ్చితంగా ఆయన అచ్చంగా చంద్రబాబును ఫాలో అయ్యాడు. ఎందుకంటే ఆయన శిష్యుడిగానే గుర్తింపు పొందాడు కదా, ఆయన సొంత మనిషిగాను సన్నిహితుడిగాను గుర్తింపు పొందాడు కదా. చంద్రబాబు గారు కూడా ఇట్లాంటి డైలాగులే వేస్తుండేవాడు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇతరత్ర కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి డైలాగులే వేస్తుంటాడు. దీంట్లో 2 లక్ష్యాలు ఏమిటంటే, ఒకటి తానేదో తెలుగుదేశానికి వ్యతిరేకంగానే నిలబెడతాను అన్న ఇంప్రెషన్ ఇవ్వటం ఒకటే ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఆ ఉద్దేశం ఏంటి, నిజంగా ఎలక్షన్ రాదనే సంగతి ఆయనకు తెలిసి ఒక వదంతి మీద ఆధారపడి ఒక సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. సరే, అవి చేసినా కూడా ఆయన లక్ష్యం అర్థమవుతూనే ఉంది. కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తూ తెలుగుదేశంకి ఉపయోగపడాలన్నది ఆయన లక్ష్యం. అక్కడ ఆయన లక్ష్యం ఏంటి, జగన్ గారిని ఓడించడం అనేది ఆయన లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ని గెలవనివ్వకూడదు అన్నది ఆయన లక్ష్యం. అది ఆయన చెప్పకుండా ఈ కాంగ్రెస్ని బలోపేతం చేస్తున్నట్లుగా నటిస్తారు. సో అది నటనలో ఒక భాగమే తప్ప దానికి పెద్ద అయితే ఆ నటనని జనం అర్థం చేసుకోకుండా ఉండరు. చంద్రబాబు గారికి ఎలా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నిన్న అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టే లక్ష్యంతో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సభను నిర్వహించారనేది మనకు ఓపెన్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఆ రకంగా ధ్వంసం అయితే సభలో కనీసం ఒక్క మాటన్నా మాట్లాడరండి. గట్టిగా ఖండించాలి కదా, తీర్మానం చేయాలి కదా. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరైనా ఒక్క మాట అన్నారా? ఒక్క మాట అనలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మ్యాచ్ ఫిక్సింగ్. ఒక పక్కేమో బీజేపీతో కలిసిన చంద్రబాబుని ఒక్క మాట అనరు, బీజేపీనేమో ఢిల్లీ స్థాయిలో విమర్శిస్తారు, ఇక్కడ మాట్లాడరు. బీజేపీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని తెలంగాణలోనే ఏమంటలేదు, ఈ విషయంలో చంద్రబాబుని ఏమంటలేదు. చంద్రబాబు గారు ఏమన్నాడు, రేవంత్ బాగా పనిచేస్తున్నాడని సర్టిఫికేట్ ఇచ్చాడు. మరి తెలంగాణ బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఆయన జాతీయ స్థాయిలో ఆయన భాగస్వామి కదా, మరి ఒప్పుకోవాలి కదా. మరి అదేందా చంద్రబాబు గారు మీరు ఇట్ట మాట్లాడుతున్నారని విమర్శించాలి కదా. బండి సంజయ్ మామూలుగా అయితే ఇంత ఎత్తున లేస్తుంటాడు కదా బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద, మరి ఇక్కడ ఎందుకు చంద్రబాబు గారి మీద మాట్లాడలేదు? సో ఇదంతా చంద్రబాబు గారి గేమ్ ప్లాన్. సో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చంద్రబాబు గారిని తెలుగుదేశం కాంగ్రెస్ని బలపరుస్తున్నట్లు కనపడుతూ చంద్రబాబు గారికి మేలు చేయడం కోసం ఆయన అనుసరించిన వ్యూహం తప్ప ఇంకో అదే కనుక బీజేపీతో ఎందుకు కలుస్తావు చంద్రబాబు గారు అని చెప్పి గట్టిగా విమర్శలు చేసి ఆ ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్ల మీద విమర్శలు ఎక్కుపెట్టుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం వచ్చింది. అసలు మొదటి నుంచి ఇందిరాగాంధీని తిట్టాడు, పివి నరసింహరావుని తిట్టాడు, సోనియా గాంధీని తిట్టాడు, రాజశేఖర రెడ్డి గారిని తిట్టాడు. ఇప్పుడు ఆయన సడన్గా కాంగ్రెస్ అయ్యి నేను వేరే కాంగ్రెస్ అంటే జనం ఏదో గెలిచినంత మాత్రాన ఆయన వేరే కాంగ్రెస్ అయిపోడు. అట్లాగే ఇదంతా ఆయన చెప్పేవన్నీ జనం నమ్మరు. కాకపోతే ఆ పరిణామాలు ఆ పరిస్థితులు వేరుగా తీసుకోవాలి. గెలుపోవటములు వేరు, యాక్చువల్గా జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు వేరుగా అర్థం చేసుకోవాలి. అయితే వైఎస్ఆర్ జయంతికి తెలంగాణ సీఎంతో సహా మొత్తం బెజవాడ వచ్చేసారు. జగన్ రాజీనామా చేస్తే గల్లీ గల్లీలో ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా? ఈ విషయంలో జగన్ తప్పుందంటారంటే ఏం చెప్తారు సార్? అసలు జరగని ఎన్నిక ఇప్పుడు చంద్రబాబు గారు కనుక లేని యాక్ట్ని రద్దు చేసినట్లుగా అక్కడ జరగని ఎన్నిక మీద వీళ్ళు గల్లీ గల్లీ తిరుగుతాడా? మరి ఎందుకు గల్లీ గల్లీ తిరగలేదా? మన మహబూబ్నగర్లో ఆయన సొంత నియోజకవర్గం కదా, మరి ఎందుకు ఓడిపోయాడు? గల్లీ గల్లీ తిరక్క ఓడిపోయాడా ఏంది? మల్కాజ్గిరి ఆయన గతంసారి గెలిచిన నియోజకవర్గం కదా, మరి అక్కడ బీజేపీ ఎందుకు గెలిచింది? అసలు 8 అసెంబ్లీ సీట్లున్న భారతీయ జనతా పార్టీకి 8 లోక్సభ సీట్లు ఎట్లా వచ్చినాయి?
ఈయన గల్లీ గల్లీ తిరగలేకపోయాడా, తెలంగాణలో ప్రచారం చేయలేకపోయాడా, కామారెడ్డిలో ఆయన 3వ స్థానానికి ఎందుకు పరిమితం అయిపోయాడు? సో ఇవన్నీ ఏంటంటే ఏదో మేకపోతు గాంభీర్యాలు లెక్క మాట్లాడతారు. అధికారం ఉంది కాబట్టి కొంచెం దానికి వాల్యూ వస్తుంది. బట్ గల్లీకి గల్లీ తిరుగుతాను, జగన్ గారిని ఓడిస్తాను ఇట్లాంటి ఏదో డాంబికంగా మాట్లాడతారు. షర్మిల గారిని సీఎం చేస్తానంటాడు. ముందు ఈ షర్మిల గారిని సీఎం ఎట్లా చేస్తాడు 3% ఓట్లతోటి? సో ఇవన్నీ ఏంటంటే ఊరికే పిచ్చాపాటికి ఉబుసుపోక కబుర్లు, సోది కబుర్లు తప్పితే పెద్ద దానికేం ప్రాధాన్యత ఉంటుందని నేను అనుకోను. అయితే జగన్ గారు ఆయన ఏ వ్యూహంతో ముందుకెళ్తాడు, ఏ వైఖరితో ముందుకెళ్తాడన్న దాని మీద పరిణామాలు ఉంటాయి తప్ప రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏదో చేసేస్తే ఏదో చేసేస్తాడని ఇట్లాంటి భ్రమలు ప్రజల్లో ఉంటాయని నేను అనుకోను. ఇన్ఫ్యాక్ట్ నిజంగా రేవంత్ రెడ్డి తిరిగితే నెగిటివ్ కూడా ఇంకా నెగిటివ్ పెరిగే అవకాశం ఉంది. ఈ నచ్చంగా చంద్రబాబు కోసం తిరుగుతున్నాడు అనేటువంటి భావన వచ్చింది అనుకోండి, అప్పుడేం జరుగుద్ది? పైకి ఆయన ఆంధ్ర వాళ్ళని ఈయన కూడా పోటీ పడి తిట్టాడు కదా ఆ రోజుల్లో. కేసీఆర్ వర్సెస్ ఈయనకి మధ్య ఎంత పంచాయతీ అయిందో మనకు తెలుసు కదా. ఇప్పుడు ఏకంగా కోస్తా తీరం ఏమని అడుగుతాడు, టీటీడీ బోర్డులో టీటీడీలో సగం వాటా ఇమ్మని అడుగుతున్నాడు, ఇక్కడ హైదరాబాద్లో ఆస్తులు ఇవ్వని అంటున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఈయన తిరిగితే ఓట్లు వేస్తారా? మహబూబ్నగర్లోనే ఎందుకు వేయలేదు ఆయన ముందే చెప్పి మిగతా కథలు చెప్తే పర్వాలేదు. అంతే తప్పితే వీటికి ఏం పెద్ద ప్రాధాన్యత ఉందని నేను అనుకో.